జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 28వ తేదీ శుక్రవారం రోజు తులారాశి వారికి చిన్న చిన్న షాక్లు ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. గోచారం ప్రకారం చంద్రుడి యొక్క బలం పెద్దగా లేకపోవడం వలన ఈ చిక్కులన్నీ వచ్చి పడ్డాయి. ఏది ఏమైనా మీరు మాత్రం భయపడాల్సిన పనేమీ లేదు. ఏవో చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దవైన కష్టాలు కానీ నష్టాలు కానీ ఏమీ ఉండవు. ఈ సమయంలో తులారాశి వారు అనుకున్నది ఒక్కటి కూడా జరగదు. నిజంగా చెప్పాలంటే మీరు ఒకటి అనుకుంటే ఇక్కడ మరొకటి జరుగుతుంది. అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా ఉంటుంది. నిరుత్సాహం బాగా పెరుగుతుంది. హుషారు తగ్గుతుంది. చకచక పనులు చేసే మీరు బాగా డీలా పడిపోతారు. ఎగిరి గంతులేసే మీరు ఏందిరా బాబు ఈ జీవితం అనుకున్న పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఊహకందని విధంగా ఈరోజు ఉంటుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఏది ఏమైనా మీరు మాత్రం ఈ రోజున నిరుత్సాహాన్ని దగ్గరకు రానివ్వకండి. ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేయండి. కొంచెం నిదానం అయినా సరే పనులను విజయవంతంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు తులారాశి వారికి బంధువులతోటి, మిత్రులతోటి, తోబుట్టువులతోటి పెద్దగా సరిపడకపోవచ్చు. జీవిత భాగస్వామితో కూడా ప్రేమగా ఉండడమే మంచిది. అలాగని తగ్గి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మౌనంగా మీ పనులు మీరు చేసుకోవడం ద్వారా తిరిగి అందరూ మిమ్మల్ని పలకరిస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార మరియు ఆర్థికపరమైన అంశాల్లో ఏమరపాటు లేకుండా ఉండడమే మంచి పని అవుతుంది. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజంతా కాస్త చికాగ్గానే నడుస్తుంది. ఈ శుక్రవారం రోజు తులారాశి వారు ఎరుపు రంగు దుస్తులను ధరించకండి. శివాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి తిథి అమావాస్య. నక్షత్రం శతభిష నక్షత్రం. రాహుకాలం ఉదయం 11 గంటల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 47 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 7 గంటల 27 నిమిషాల నుండి 8 గంటల 54 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 52 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 57 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు. ఈ శుక్రవారం రోజు అమావాస్య వచ్చిన సందర్భంగా మనమంతా పితృదేవతలకు ప్రీతిగా పితృతర్పణాలు వదలాలి. నదీ స్నానం చేయాలి. అలాగే రుచికృతమైన పితృస్తోత్రాన్ని పారాయణం చేయండి. అదేవిధంగా ఈరోజు ఎవరైతే యమాష్టకం పారాయణం చేస్తారో వారికి మరణగండాలు ఏమైనా ఉంటే దూరమవుతాయి. ఈ శుక్రవారం రోజు లక్ష్మీదేవి ప్రీతిగా బెల్లమన్నం నైవేద్యంగా పెట్టి లక్ష్మీ హృదయ స్తోత్రాన్ని తరువాత నారాయణ హృదయ స్తోత్రాన్ని పారాయణం చేస్తే దరిద్రం దూరమై అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మనమంతా ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని పదే పదే పారాయణం చేయండి. ఈరోజు సాయంత్రం తులసి కోటను శుభ్రం చేసి పసుపు, కుంకుమ మరియు పుష్పాలతో అలంకరించి బెల్లం నైవేద్యంగా పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ధర్మబద్ధమైన కోరికలు త్వరగా సిద్ధిస్తాయి. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.